జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా చెరుకూరు ఫ్యామిలీస్ అంతా కూడా గ్యాదర్ అయ్యారు ఇక్కడికి. అందరూ ఈ విష్ణు అధినేత కృష్ణమూర్తి గారు గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా డెవలప్ చేశారు. సీసీ రోడ్లు, తర్వాత ఆర్ఓ ప్లాంట్, మంచినీరు సదుపాయము, తర్వాత ఈ చాలా ఊరిని చాలా డెవలప్ చేశారు. దేవాలయము అంతా కూడా చాలా డెవలప్ చేశారు. ఇంకా ఓల్డేజ్ హోమ్ కూడా బాగా చాలా లార్జ్ స్కేల్లో ఓల్డేజ్ హోమ్ కూడా కట్టించారండి ఇక్కడ. సాధారణంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ లేకపోతే ఇతర మాట్లాడుకుంటారు. కానీ పండగ సందర్భంగా మీరందరూ కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మీ అందరూ కూడా ఒక్కసాటకి చేరి పండగని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అందరినీ ఒక చోట చేర్చి అందరినీ ఒకసారి చూడడం, వాళ్ళతో మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది? అదంతా చెరుకూరి కుటుంబంలో మా కృష్ణ ప్రసాద్ గారు చేసింది విజయం. అది వాళ్ళ పెరిసేపులు డెవలప్ అవడానికి కానీ అలాగే ఇవాళ ఈ గ్యాదరింగ్ చేయటం కానీ అంతా ఆయన కృషి కృష్ణ ఫౌండేషన్ ద్వారానే జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం సంక్రాంతి కార్యక్రమం కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. ఆయన మా కుటుంబంలో ఎదుగుదల చెందటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎదుగుదలే ఇవాళ మా ఊరికి డెవలప్ పనులు కానీ, ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు కానీ, అట్లాగే మా చెరుకూరి గారి రామోజీరావు గారు కానీ, ఇట్లా కృష్ణప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ సహకారాలు ఉండటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక వచ్చే సంవత్సరం ఇక్కడ చెరుకూరు కుటుంబీకులందరిది వచ్చే సంవత్సరం గ్యాదరింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ కృష్ణ గారి ఆధ్వర్యంలోనే. చాలా సంతోషం. అందరినీ ఒకసారి చూశారు కదా సార్, మీ వాళ్ళందరినీ ఎట్లా అనిపిస్తుంది? చెరుకూరి కుటుంబస్తులందరూ కృష్ణా జిల్లా పామారి మండలం పెరిసేపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే మూడు రోజుల సంక్రాంతి సంబరాలని కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అలాగే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు ఇక్కడ జమ అయ్యి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఓల్డేజ్ హోమ్లో కూడా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి సంబరాలు జరుగుతున్నాయండి. అలాగే అందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా గడుపుకుని వెళ్తున్నారు. ఏమేమి ఏర్పాట్లు చేశారు సార్ ఈ 3 రోజులకి సంబంధించి? పండగ సందర్భంగా ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఈ 3 రోజులు పండగ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయండి. సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఎడ్డబళ్ళు, తర్వాత ముగ్గుల పోటీలు, అలాగే సంగీత కార్యక్రమాలు, గాలిపటాలు. మన ఏదైతే మన చిన్నప్పుడు మేము చూసాము అటువంటివన్నీ ఇప్పుడు జనరేషన్కి ఇక్కడన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇచ్చేయడం జరుగుతూ ఉందండి. సంక్రాంతి ప్రాయశ్చిత్తం గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలకి సంక్రాంతి గురించి తెలియదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి అన్ని సంక్రాంతి దానికి చేయడం జరుగుతుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరినీ కూడా ఒక చోట చేర్చి అందరినీ చూడడం, వాళ్ళతో మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నేను యూఎస్ నుంచి వచ్చాను. ఇప్పుడే మాస్టర్స్ కంప్లీట్ చేసి, ప్లస్ ఫ్యామిలీని అందరినీ చాలా రోజుల తర్వాత కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అందరూ నాయనమ్మ, తాతలు, బాబాయిలు, పెద్దలు అందరితో ఉండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఇవన్నీ జరుపుకోవటాలు చాలా బాగుంది. అండ్ పొద్దున్నే ముగ్గులు పోటీలు ఎప్పుడు వేయను కూడా ఒకసారి ట్రై చేయటం కూడా అంతా బాగుంది అందరికీ. మీ కుటుంబ సభ్యులందరినీ కలిశారు కదా మేడం, ఎట్లా అనిపిస్తుంది పండుగ రోజు 3 రోజులు కూడా